అచ్చము సేమ్ రాజుగారిని చూస్తున్నట్టే ఉంది. భీమవరం వెళ్తున్నప్పుడు ఒక డైహార్డ్ మా బాబు ఫ్యాన్స్ తన బ్లడ్తో వేసిన ఫోటో అది. ఐ ఫ్రెండ్ అనేవారు కృష్ణరాజు గారిని చూసాను. ఫ్రెండ్ అంటే ఇదంతా కూడా 24 క్యారెట్ గోల్డ్ అండి. ఓ ఇది గోల్డా? మొత్తం అంతా కూడా. తెలుగు ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనం కృష్ణరాజు గారి ఇంట్లో ఉన్నాము. కృష్ణరాజు గారి ఇంట్లోకి ఎంటర్ అయ్యాము. ఎంట్రన్స్లో చూడండి మేడం ఉన్నారు మనతో పాటు. నమస్తే అమ్మా. ఎంట్రన్స్ ఇది రాజుగారి ఎంట్రన్స్లో చూడండి రాజుగారు ఎలా ఉన్నారో వెల్కమ్ చెప్తున్నట్టున్నారు. రాజుగారు విగ్రహం ఎప్పుడూ పెట్టారమ్మా ఇక్కడ. అచ్చము సేమ్ రాజుగారిని చూస్తున్నట్టే ఉంది. ఈ విగ్రహం వాళ్ళ తరతరాలుగా కృష్ణరాజు గారి అభిమానులు అండి. పిఠాపురం వాస్తవులు వాళ్ళు. ఓకే. తరతరాల నుంచి తాతండ్రుల నుంచి కృష్ణరాజు గారి వీరాభిమానులు. వారి శిల్పులు. మనోడు కృష్ణరాజు గారికి చేసి ఇవ్వడం జరిగిందండి. కృష్ణరాజు గారి శిల్పం మాకు అంటే వాళ్ళని ఎప్పటికీ మేము మర్చిపోం. ఎందుకంటే ఇది నిజంగా జీవం పోసారు వాళ్ళు. అంత అద్భుతమైన ఆనందాన్ని మాకు ఇచ్చారనమాట. రోజు మేము కృష్ణరాజు గారు అంటే మేమే కదా వచ్చిన మీరందరూ కూడా ఆయన చూసి ఎంతో ఆనందపడుతున్నారు. ఈ డ్రెస్సులు కూడా రోజు మేము చేంజ్ చేస్తూ ఉంటాం. ఇవి కూడా అన్ని రిమూవ్ చేసి మళ్ళీ చాలా ఉన్నాయి ఇంట్లో ఆయనవి. అవన్నీ కూడా రోజు మేము ఆయనకి డ్రెస్సింగ్ అంటే మంచి ఇష్టం కదా. అలాగా ఆయన మన మధ్య లేరు, 2 సంవత్సరాలు అయింది దూరం అయ్యి అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా ఇక్కడికి వస్తే చూడండి రాజుగారి జ్ఞాపకాలు మొత్తం కూడా ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఇవి మొత్తం కూడా రాజుగారి మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండి అది. ఓకే. వాజ్పేయి గారు కదా. వాజ్పేయి గారు అన్నీ కూడా అప్పుడు రాజుగారిని ఫస్ట్ ఆయన మినిస్టర్ అయ్యాక ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయ్యాక రాజుగారు లండన్ వెళ్ళారు అనమాట. ఇక్కడ లండన్ ఎంబసీలో లండన్ ఎంబసీలో ఆయన ఫస్ట్ స్పీచ్ ఇస్తున్నదండి అది. గ్రేట్. ఇది మనకి రాధేశ్వరం ఇప్పుడు యూరోప్ లో అండి. ఓకే. రాజుగారి ఇంట్లో పెట్స్ కూడా ఉన్నాయి. ఏం కావాలి నీకు? బాజీ తను కూడా పిల్లలంటే బాబు ఏంటి బాజీ అంటారు. పెద్ద బాజీ అని. అవును. దాంతో కూడా మేము అలాగే మాట్లాడేవాళ్ళం. బాజీ దగ్గరికి వెళ్ళు అంటే వెళ్ళిపోయేది. అంత ఓకే. ఇది కూడా వాజ్పేయి గారు. మేము కృష్ణరాజు గారు నేను ప్రతి సంవత్సరం కూడా వాజ్పేయి గారి బర్త్డే రోజు వెళ్ళి విష్ చేసి వచ్చి ఉన్నాను. 25th ఆయన బర్త్డే అండి. క్రిస్మస్ రోజు ఆయన బర్త్డే వాజ్పేయి గారిది. ఇప్పటికీ అన్ని అప్పుడు పాప చిన్నది ప్రతి సంవత్సరం వెళ్ళి కంపల్సరీగా ఆయన విష్ చేసి రావటం మాకు బాహుబలి మూవీ మేము అప్పుడు వేయటం జరిగింది కదా. ఆ టైంలో ప్రొజెక్షన్ టైంలో కదా. అవునండి. రాజ్నాథ్ సింగ్ గారు ఆయనకు చాలా ఇష్టం బాబు అంటే. కృష్ణరాజు గారు రాజ్నాథ్ సింగ్ గారు ఇంకా బ్రదర్స్ లా అనమాట. అంత ఇష్టం వాళ్ళ ఇప్పటికీ కూడా. ఓకే. ఇది అమిత్ షా గారు కదా. అమిత్ షా గారు అండి. అదే ఇది రీసెంట్. అప్పుడే కృష్ణరాజు గారికి ఎప్పుడైనా ఆయన కూడా కలవటానికి అంత చాలా ఇష్టం వీరందరికీ. కృష్ణరాజు గారు వాజ్పేయి గారి టైంలో ఆయన ఎంత గొప్పగా పనిచేశారంటే వాళ్ళందరికీ చాలా ఇష్టం. కృష్ణంరాజుజీ అనేవారు ఎవరైనా ఇప్పుడు ప్రతి ఒక్కరు కృష్ణంరాజుజీ అనే పిలిచేవారండి. అంత రెస్పెక్ట్ గా పిలిచేవారు. ఇది మేము స్వచ్ఛ భారత్ అది మొగల్తూర్లో చేసినప్పుడు స్వచ్ఛ భారత్ మా ఫ్యాన్స్ తో. ఇది మొన్న నేను రీసెంట్ గా భీమవరం వెళ్తున్నప్పుడు ఒక డైహార్డ్ మా బాబు ఫ్యాన్స్ అతను రక్తంతో అతని బ్లడ్ తో వేసిన ఫోటో అది. అంటే నేను వెళ్ళినప్పుడు నా చేతికి నేను ఇచ్చినట్టుగా బాబుకి ఇవ్వాలి అని చెప్పి నా చేతికి ఇచ్చాడు. బాబు లేరు కదా, వచ్చాక బాబుకి ఇప్పుడు ప్రభాస్ గారికి ఇవ్వాలి ఇది. గ్రేట్. చాలా గ్రేట్. వాళ్ళు ఎంత డైహార్డ్ ఫ్యాన్స్ నిజంగా రెబల్ ఫ్యాన్స్ అంటే కాదు. ఆ బ్లడ్ తో చూడండి ఎంత బాగా వేశారు. ఓకే. ఇది ఫ్యామిలీ ఫోటో. అది అప్పుడు మేము బిల్లా సినిమా అంతా కూడా అక్కడ జరిగింది. మలేషియాలోనే జరిగింది. 3 months అక్కడే ఉండి చేసాము. ఆ టైంలో ఫోటో అండి. గ్రేట్ అండి. కన్నప్ప గెటప్ కదా అది. కన్నప్ప మొన్న మాట్లాడుతూ సీతారామరాజు క్యారెక్టర్ బాగు చేస్తే బాగుంటుందని మాట్లాడారు కదా. అక్కడ అందరూ అడిగారు అనమాట.
నేను తప్పకుండా అండి ఏమాత్రం అవకాశం ఉన్నా బాబుకి చెప్తాను అని. అప్పుడు చాలా వరదలు వచ్చాయి కదండి, ఇందిరాగాంధీ వరదలప్పుడు కృష్ణరాజు గారు చాలా ఫండ్ కలెక్ట్ చేసి వెళ్ళి ఇందిరాగాంధీ గారికి ఓకే ఓకే ఫండ్ ఇచ్చారంట. ఆ టైంలో మధ్యలో ఆయన మన పివి నరసింహరావు గారు, ఆవిడకి కృష్ణరాజు గారు అంటే చాలా ఇందిరాగాంధీ గారికి ఇష్టం అంట. తర్వాత అదే పరంపర రాజీవ్ గాంధీ కూడా చాలా ఇష్టం కృష్ణరాజు గారు అంటే. ఓకే మోడీ గారు మోడీ గారు అంటే చెప్పేదే ఉంది, వాళ్ళిద్దరికి చాలా అనుబంధం కదా కృష్ణరాజు గారికి మోడీ గారికి. అవును ఐ ఫ్రెండ్ అనేవారు కృష్ణరాజు గారిని చూసాను. ఫ్రెండ్ అది ఇండస్ట్రీలో ఫస్ట్ అవార్డులు పెట్టాక ఫస్ట్ అవార్డు కృష్ణరాజు గారికి వచ్చిందండి. ఇప్పుడు గవర్నర్ అయినా, ఈయనేమో కాసు బ్రహ్మానందరెడ్డి గారు. గుడ్ గుడ్. తర్వాత నంది అవార్డులు పెట్టే కూడా ఫస్ట్ నంది అవార్డు కృష్ణరాజు గారికి వచ్చింది. అవును అవార్డులకు ఫస్ట్ నంది అవార్డు స్థాపించినప్పుడు. ఓకే ఓకే అయ్యాక ఫస్ట్ నంది అవార్డు కృష్ణరాజు గారికి వచ్చిందండి. ఓకే గ్రేట్ గ్రేట్ అండి, సూపర్ అండి. మీరు ఈ జ్ఞాపకాలన్నీ కూడా పదిలంగా ఉంచారనమాట. ఇక్కడ లోపల కూడా ఈ గెటప్. ఓహో అది తాండ్ర పాపారాయుడు. యా దాసనారాయణరావు గారు ఇది కదా. అదండి తాండ్ర, అది తాండ్ర పాపారాయుడు. ఇది మధ్యలో బొబ్బిలి బ్రహ్మన్న. బొబ్బిలి బ్రహ్మణ పక్కన శ్రీకృష్ణదేవరాయలు అండి. శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ గారును కృష్ణరాజు గారు యాక్ట్ చేశారు కదా. అవునవును, అందులో శ్రీకృష్ణదేవరాయలు. ఓకే ఓకే. శ్రీకృష్ణదేవరాయలు యాక్ట్ చేసింది మూవీ పేరు బ్రహ్మనాయుడు. ఓకే ఓకే. మన కృష్ణ గారు ఓన్ మూవీ అది. ఓన్ ప్రొడక్షన్. కృష్ణరాజు గారు ఏమో శ్రీకృష్ణదేవరాయలు పాత్ర వేశారండి. ఓకే ఓకే సినిమా సూపర్ అండి. ఇది ప్రభాస్ గారు. ఇవన్నీ కూడా బాబుకి అలాగా మేము అప్పుడు రాధేశ్యామ్కి యూరోప్ వెళ్ళాం, అక్కడే షూటింగ్ ప్రభాస్ గారు చేయించారు ఫోటో షూట్. అన్ని అలాగా పెద్దరాని గారికి అన్నమ్మ గారికి ఫోటో షూట్ చేసి పెట్టారా? ఓకే ఫొటోస్ అవి అలా. ఇది చూడండి, ఇది ఫంక్షన్లో ఫోటో అనుకుంటా కదా. ఇది ఫంక్షన్లో ఫొటోస్ అవి. గ్రేట్. ఇది భక్త కన్నప్ప. ఓకే తెలుసు కదా, చిత్త రాజుగారికి ఎంతో ఇష్టమైనది. నుంచి విదేశాల నుంచి తెచ్చుకున్నారు. ఒకటే పీస్ తయారవుతుంది, సింగిల్ పీస్ కృష్ణరాజు గారు కొన్నారు అప్పుడు. 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇది అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఇది 50 years అయ్యాక మనకి యాంటిక్ అయింది ఇది. వాళ్ళు ఇప్పుడు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటారు. ఇంకో పీస్ ఎక్కడ ఉండదు. ఓన్లీ 1 piece మన ఇంట్లోనే. ఇదంతా కూడా 24 karat గోల్డ్ అండి. మొత్తం అంతా కూడా 50 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంచండి, ఎక్కడ చెక్కు చెదరకుండా గోల్డ్ అండి ఇది. ఇది అనగా అది రోమ్ ఆఫీస్ అనగా ఇది అంతా కూడా ఈ శాండ్లర్స్ కూడా అప్పటివే అయినవి. మొత్తం కూడా దగ్గర నుంచి చేయించుకున్నారు అయితే రాజుగారు. ఎంతో ఫ్యాషన్. ఇలా విదేశాలు వెళ్తే ఎంతో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారంటే వీటి కోసం. ఓకే, మీకోసం ఏమైనా తెచ్చారా? చాలా ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. ఇద్దరు కలిసి వెళ్తే ఇక్కడ షాపుల్లోనే ఉండేది. మీకు షాపింగ్ అంటే బాగా ఇష్టమా? ఎంకరేజ్ చేసేవాళ్ళ వద్దనేవాళ్ళ? కృష్ణరాజు గారు అసలు అలాంటి వద్దని మాట లేదు అసలు. నవ్వేవారు. ఇక్కడ కూడా జోకులు, చాలా కామెడీ కూడా చేసేవారు నన్ను. నేను ఏదైనా కొంచెం కూర్చుంటే, మమ్మీ ఏంటో పిల్లలతో కొంచెం డల్గా ఉంది, ఏదైనా షాపింగ్కి వెళ్ళమనండి నార్మల్ అయిపోతుంది. ఓకే, ఏమి ఇష్టం? బాగా బంగారం ఇష్టమా అందరిలాగానే? ఏదైనా బట్టలని ఏదైనా సరే, మామూలు నార్మల్ పూసలు కూడా కొంటాను నేను. బంగారం అనే కాదు, షాపింగ్ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఉన్నదే, వచ్చాక ఇంకా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కదా, వాళ్ళకి కూడా అవ్వకుండా ఇవ్వకుండా. అవును, మీరే వెళ్తారు షాపింగ్కి? ఓకే ఓకే. ఇప్పుడు జనరేషన్ కి అంత షాపులకు వచ్చి అంత సేవ్ స్పెండ్ చేసి కాదు, మాకైతే ఓపిక ఎన్ని గంటలైనా చేస్తారు. పిల్లలు అయితే షాపింగ్ తక్కువ చాలా పిల్లలకి. నేనే ఎక్కువ, వాళ్ళకి ఏం కావాలన్నా కూడా నేను విదేశాల్లో కూడా షాపింగ్ నాకనే కాదు, కృష్ణరాజు గారి లాగే అందరికీ కొండం ఇష్టం. అంటే దూరం వెళ్తాం అందరికీ, మరి ఎవరో ఏదో చెప్తారు, ప్రతి మనిషికి కొండం తేవడం అది ఇష్టం బాగా. చాలా ఓపిక ఎక్కువ మీకైతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రాజుగారి జ్ఞాపకాలు, రాజుగారు ఉన్న ఇల్లు చూపించారు మా ప్రేక్షకుల కోసం.
థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా వాడపల్లి వెంకటేశ్వర స్వాముల వారు యా యా యా. వెస్ట్ గోదావరికి ఈస్ట్ గోదావరికి మధ్యలో ఉంటాడు ఆయన. రండి. వెరీ ప్రసిద్ధి అండి, నాకు చాలా ఇష్టం ఓకే. ఆయన. ఈ టెంపుల్ ఇదండి వాడపల్లి వెంకటేశ్వర స్వాముల వారు 7 శనివారాలు దేవుడు అంటారు ఆయన్ని. ఓకే ఓకే. మనం ఏదైనా ఒక కోరిక కోరి వెళ్ళి ఆ 7 శనివారాలు అక్కడ ప్రదర్శన చేస్తే మంచిదని, ప్రతి 7 శనివారాల్లో ఒక శనివారం వెళ్ళి చూడండి మీరు, 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉంటారండి. కానీ అక్కడ ఏంటంటే ప్రసిద్ధి, అక్కడ మా ఆ ప్రాంతాల్లో మాకు నది సముద్రం అన్ని కలిసి ఉంటాయి అక్కడ ప్రాంతాలంతా. ఈస్ట్ వెస్ట్ అంటే అంత ప్రసిద్ధి. అక్కడ ఎర్రచందనం మీద వెలిసారు ఆయన, ఆ స్వామివారు. భక్తులందరూ చాలా నమ్మకం ఆయన అంటే. అందుకే ఒకసారి మీరు కూడా వెళ్ళండి అక్కడికి, కంపల్సరీ తప్పకుండా. అసలు అక్కడికి వెళ్ళాము అంటే మనకి చాలా అంటే మనలో వైబ్రేషన్స్ కనిపిస్తాయి, పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తాయి. ఓకే ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు రాజుగారి ఇల్లు ప్రేక్షకుల కోసం చూపించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.